బాగా చెప్పావురా రాహుల్. వీళ్ళకంత బుద్ధి ఎక్కడిది? కసుబుస్సులాడడం, వంకలు పెట్టి వెటకరించడం, ఇవే కదా వీళ్ళకి తెలిసిన పనులు. వాళ్ళన్న మాటల్లో తప్పే ఉంది. అభి ఇంట్లోకి వచ్చింది పని మనిషిగానే కదా. మరి మధ్యలో ఈ వేషాలన్నీ ఏంటి? పని మనుషుల్ని ఎవరైనా గుడికి తీసుకెళ్తారా? ఇలా పట్టుకుని తీసుకొస్తారా? షికార్లు చేయడానికి ఏదో ఒక వంక అంతే. గుడికెళ్ళొస్తే షికార్లు అంటారు, పుణ్యానికి పోతే పుకార్లు పుట్టిస్తారు. అమ్మకి బాగలేదంటే చిన్న సాయం కూడా చేయలేరు, కానీ ఫోజులు కొడుతూ చూస్తూ నిల్చుంటారు. పైగా చేసే వాళ్ళకి పేర్లు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఇద్దరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురయ్యారు. నోటుకొచ్చినవన్నీ చాలా అంటారు, కానీ ఒక్క పని చేయడం కూడా చేత కాదు. అభి ఏమైనా మీలాంటిది అనుకుంటున్నారా? ప్లాన్లు వేయడం, తప్పించుకుని తిరగడం మీకు తెలిసినట్టు అభికి తెలీదు. తన అత్తయ్య కోసం ఎంత సేవ చేయడానికైనా తను వెనకాడదు. రేయ్, మీరు లోపలికి వెళ్ళండిరా, వెళ్ళండి. జాగ్రత్త. అమ్మా అభి, ఏమైందమ్మా? ఎందుకలా ఇబ్బందిగా నడుస్తున్నావు? అమ్మకి త్వరగా బాగవ్వాలని మోకాళ్లతో నడిచింది. పొర్లు దండాలు పెడుతూ ప్రదక్షిణలు చేసింది. అందుకే పాపం ఇబ్బంది పడుతుంది. అభి చేసే త్యాగం ఇక్కడ కొందరికి ఎన్ని జన్మలెత్తినా తెలీదు, ఎప్పటికీ అర్థం కాదు. ఆ మాత్రం వేషాలు వేయకపోతే నువ్వు నమ్మవు కదా రాహుల్. నీ ముందు మంచి మార్కులు వేయించుకోవటం కోసం ఎన్నైనా చేస్తుంది. ఐరేంద్రి, ముందు నీ వేషాలు ఆపు. అసలు అభి గురించి చెడుగా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంత చెప్పినా నువ్వు మారవా? పదే పదే నోరు జాడడం నీకు అలవాటైపోయింది. వదిలే బావా, వాళ్ళు మారడం ఈ జన్మలో జరగని పని. ఒకవేళ నిజంగా వాళ్ళల్లో మార్పు వచ్చిందంటే భూకంపాలు, సునామీలు వచ్చి అందరూ కొట్టుకుపోతారు. వాళ్ళ మార్పు కూడా లోకానికి కీడు చేస్తుంది. అభి